గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు లైఫ్ లైన్. వెన్ను నొప్పి, నడుము నొప్పి, సయాటికా, డిస్క్ ప్రాబ్లమ్స్, వీటికి ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్సలు ఉన్నాయి? ఆపరేషన్ వరకు వెళ్లకుండా ఉండాలంటే ఈ చికిత్సలు ఎంతవరకు హెల్ప్ చేస్తాయి? వివరించడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు డాక్టర్ వర్ధన్ గారు, వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్స్ హైదరాబాద్ నుంచి. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, మీరు ఒకవేళ ఈ సమస్యలతో సఫర్ అవుతుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి ఆయనతో మాట్లాడొచ్చు. హాయ్ అండి, వెల్కమ్ టు టీవీ నైన్ స్టూడియోస్. ముందుగా ఇవన్నీ కూడా సివియర్ పెయిన్సే, భరించలేనివి, మూవ్మెంట్ కూడా ఇవ్వలేనివి. ఆయుర్వేదం అనేది ఎలా క్యూర్ చేస్తుంది అంటారు? ఒకటండి, స్పైన్, టేక్ కేర్ ఆఫ్ యువర్ స్పైన్. స్పైన్ ఈజ్ ద బాడీస్ సెంట్రల్ సపోర్ట్ సిస్టమ్ అంటారు. స్పైన్కి ఒక ముఖ్యమైన ప్రాముఖ్యత ఉందండి. ఏంటంటే అది మన బ్రెయిన్కి, బాడీకి మధ్యలో ఉంటుంది. బ్రెయిన్ నుంచి స్పైన్కి, స్పైన్ నుంచి బాడీకి కనెక్షన్స్ ఉంటాయి. సో మన స్పైన్ని సెంట్రల్ సపోర్ట్ సిస్టమ్ అని ఎందుకు అన్నారంటే అది మన బ్రెయిన్ని, బాడీని కలుపుతుంది కాబట్టి. అండ్ హెల్దీ స్పైన్ మీన్స్ హెల్దీ నర్వస్ సిస్టమ్. హెల్దీ నర్వస్ సిస్టమ్ మీన్స్ హెల్దీ బాడీ. అంటే ఆరోగ్యకరమైనటువంటి వెన్నును కలిగి ఉంటే ఆరోగ్యకరమైనటువంటి నరాల వ్యవస్థ, నాడీ వ్యవస్థ కలిగి ఉంటుంది. ఆరోగ్యకరమైనటువంటి నాడీ వ్యవస్థను కలిగి ఉన్నామనుకోండి, ఆరోగ్యకరమైనటువంటి శరీరాన్ని కూడా కలిగి ఉంటాం. ఆయుర్వేదంలో ఒక చిన్న పాయింట్ ఉందండి, శరీరేంద్రియ సత్వాత్మ సంయోగో ధారి జీవితం నిత్యగశ్చానుబంధశ్చ పర్యాయ ఆయురిచ్యతే అని. ఆయువుని గురించి చెప్తూ, అంటే లైఫ్ అంటే ఏంటి అనే దాని గురించి చెప్తూ, శరీరము, ఇంద్రియాలు, మనస్సు, ఆత్మ వీటన్నిటి యొక్క సంయోగం అంటే కలయికనే ఆయువు అని చెప్తారు. అలాంటి ఆయువుకి స్థానమైనటువంటి స్పైన్ని మనం సరిగ్గా ప్రొటెక్ట్ చేసుకుంటే ఆటోమేటికలీ అన్నీ బాగుంటాయి. అయితే దీనికోసం ఏమవుతుంది అని అంటే ప్రతి ఒక్కరికి వెన్నునొప్పి అనే లక్షణం కనబడుతుంది, వెన్నునొప్పి రోగ సమూహంగా కూడా మారిపోయి మంచానికి కట్టుపడేసేటువంటి వ్యాధిగా కూడా మారిపోతుంది. కాకపోతే ఇతర వైద్య విధానాలలో వెన్నునొప్పి అని వెళ్ళినప్పుడు కంపల్సరీగా పెద్ద పెద్ద ఎక్స్రేలు, ఎంఆర్ఐలు అన్నీ చేయించుకొని సర్జరీలకు కూడా వెళ్తూ ఉన్నారు. అలా సర్జరీలు లేకుండా, కత్తి ఘాటు లేకుండా, పెయిన్ కిల్లర్స్ అవసరం లేకుండా స్పైన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నార్మల్ చేసుకునే వ్యవస్థ ఆయుర్వేద చికిత్సా విధానంలో ఉంది. ముఖ్యంగా మేము చేసేటువంటి మేరు చికిత్స, మర్మ చికిత్స అనే స్పెషాలిటీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఈ స్పైనల్ కేర్, మేరు చికిత్స అంటే ఏన్షియంట్ ఆయుర్వేదిక్ స్పైన్ అండ్ న్యూరో థెరపీ అంటాము. ఈ ట్రీట్మెంట్ని చేసి ఇప్పటికీ 7 లక్షల మందికి వెన్నునొప్పితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇచ్చాము. 3 లక్షలకు పైగా సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాం. సో ఆయుర్వేదంలో ట్రీట్మెంట్స్ ఉన్నాయా లేవా అని చెప్పడానికి ఇదే మీకు కరెక్ట్ అయినటువంటి ప్రామాణిక. సో మీరు చెప్తున్న ఈ చికిత్సలు ఎలా పెయిన్ని తగ్గిస్తాయి? బికాజ్ ఇప్పుడున్న జనం ఇన్స్టెంట్గా ఆ పెయిన్ తగ్గిపోవాలి అనుకుంటారు కదా. ఒకటండి, అంటే దెర్ ఆర్ 2 ways. ప్రతి క్వశ్చన్కి, ప్రతి ప్రాబ్లంకి 2 సొల్యూషన్స్ ఉంటాయండి. ఒకటి కరెక్ట్ అందరూ నడిచే దారిలో నడవడం, ఇంకొకటి ఎవరు నడవని దారిలో వెళ్ళడం. సో అందరూ నడిచే దారి ఏంటంటే అందరికీ క్విక్ ఫిక్స్ సొల్యూషన్స్ కావాలి, అంటే బ్యాండెడ్ సొల్యూషన్స్ కావాలి. మీరు అన్నట్టు ఇప్పటికిప్పుడు నొప్పి తగ్గిపోవాలి, దానికి నొప్పి గోళీ వేసుకోవాలి. నొప్పి గోళీ వల్ల బోలెడన్ని కాంప్లికేషన్స్ వస్తాయి. అవన్నీ పక్కన పెడితే ఆ పూటకి నొప్పి తగ్గిపోతుంది, మీ పనులు మీరు చేసుకోగలుగుతారు. అండ్ ఇవాళ జాయిన్ అయిపోతే రేపు సాయంత్రానికి డిశ్చార్జ్ కూడా చేస్తారు సర్జరీలు చేస్తే. అలా కాకుండా నొప్పికి మూలమైనటువంటి వాతాన్ని తగ్గించుకోగలిగితే, వాతహర చికిత్సలు కరెక్ట్గా చేసుకోగలిగితే, నేను చెప్పిన మేరు చికిత్స, మర్మ చికిత్స పద్ధతులు కరెక్ట్గా పాటించగలిగితే అసలు సర్జరీలే అవసరం లేకుండా, కత్తిఘాట్ అవసరం లేకుండా, నొప్పి గోళీలు అవసరం లేకుండా మీ వెన్నుముకని న్యాచురల్గానే మనం స్ట్రెంథన్ అప్ చేసుకునేటువంటి ఉపాయాలు, ఉపచారాలు ఆయుర్వేదంలో ఉన్నాయి. ముఖ్యంగా వర్ధన ఆయుర్వేదాలో ఉన్నాయి. సో ఇక్కడ చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, ఇఫ్ ఎట్ ఆల్ యూ ఆర్ లుకింగ్ ఫర్ ఎ క్విక్ ఫిక్స్ సొల్యూషన్, దెన్ గో ఫర్ ఎ సర్జరీ. ఇఫ్ ఎట్ ఆల్ యూ ఆర్ లుకింగ్ టు అవాయిడ్ సర్జరీ, దెన్ కమ్ ఫర్ ఏ పర్మనెంట్ సొల్యూషన్. దట్స్ గుడ్. కాల్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. ప్రసాద్ గారు నల్గొండ నుండి. నమస్తే అండి. హలో, నమస్కారం అండి. సార్ నమస్కారం సార్. మాకు వెన్నుముక ప్రాబ్లం ఉందండి మా వైఫ్కి. ఓకే, ఎంత అండి ఏజ్? ఏజ్ 30 అండి. ఓకే, ఎప్పటి నుంచి అండి ప్రాబ్లము? 2 months అవుతుందండి. ఓకే, మందులు ఏమైనా వేసుకుంటున్నారా? ఎక్స్రేలు, ఎంఆర్ఐలు ఏమైనా చేయించారా? ఏమన్నారు డాక్టర్ గారు? లేదండి, ఏం మరి ఇప్పుడు ఎలా తగ్గించుకోవడానికి ఏం చేస్తున్నారు ఈ 2 నెలల నుంచి?
నార్మల్గా అట్లనే రెండు అలాంటివి వాడుతున్నాం. సార్ ఇక్కడ మీకు చాలా సింపుల్గా చెప్తాను. వెన్నునొప్పి రాగానే వెన్నునొప్పి అనేది రెండు రకాలుగా ఉంటుందండి. ఒకటి సడన్ ఆన్సెట్ బ్యాక్ పెయిన్ అంటాము, ఒకటి క్రానిక్ ఆన్సెట్ బ్యాక్ పెయిన్ అంటాం. అంటే కింద పడడము, దెబ్బ తగలడము, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ రావడము, ఏదైనా బరువు ఎత్తడము, వెంటనే నడుము నొప్పి రావడాన్ని సడన్ ఆన్సెట్ బ్యాక్ పెయిన్ అంటాం. అదే క్రానిక్ ఆన్సెట్ బ్యాక్ పెయిన్ అంటే మనం ఎప్పుడో చిన్నప్పుడు కింద పడ్డా, లేకుంటే సైకిల్ దొక్కేటప్పుడు కింద పడ్డా, గోడ దూకినా అప్పుడు ఏదైతే నొప్పి ఏర్పడుతుందో క్రమక్రమంగా మనకి మన ఏజ్కి ఇప్పుడు మీకు లక్షణాలు కనబడుతూ ఉంటే దాన్ని క్రానిక్ ఆన్సెట్ బ్యాక్ పెయిన్ అంటాం. సో మీకు వచ్చింది సడన్ ఆన్సెట్ బ్యాక్ పెయినా, క్రానిక్ ఆన్సెట్ బ్యాక్ పెయిన్ అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. రెండోది మీ శరీర ధర్మాన్ని కూడా అర్థం చేసుకోవాలి. స్పెషాలిటీ ఆఫ్ ఆయుర్వేద ఈజ్ మీ ప్రకృతిని మనం అసెస్ చేస్తాం, అంటే మీ శరీర ధర్మాన్ని అసెస్ చేస్తాం. ఇతర వైద్య విధానాలలో లేనిది మా దగ్గర ఉన్నది మీ శరీర ధర్మాన్ని ఫస్ట్ అర్థం చేసుకోవడం. దానికి తగ్గట్టుగా మీ శరీరంలో ఉన్న వాతపిత్త కఫాలలో తేడా వచ్చిందా, ఏ ధాతువు లెవెల్లో తేడా వచ్చింది అనేది తెలుసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వడం. కాబట్టి ఇదంతా ఒక ప్రొసీజర్ అండి. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, 880847 మేడం గారిని చూసి తను ఏ స్టేజ్ ఆఫ్ ద డిసీజ్లో ఉంది అనేది తెలుసుకొని ఆ స్టేజ్కి అనుసారంగా ఎంత ట్రీట్మెంట్ చేయొచ్చు, ఎన్ని రోజులలో తగ్గుతుంది, ఎంత వరకు తగ్గుతుంది అనేది కూడా చెప్పడానికి వీలవుతుందండి. వెన్ను నొప్పి లేదా నడుము నొప్పి ఎలాంటి లక్షణాలు చూపిస్తాయంటారు? ఒకటండి, అంటే దీంట్లో లక్షణాలు మనం తీసుకున్నట్లయితే మనం వెన్ను నొప్పి అని అన్నప్పుడు ఇట్స్ ఏ కామన్ టర్మ్ అండి. అది మెడ నొప్పే కావచ్చు, నడుము నొప్పే కావచ్చు. ఒకవేళ మెడలో కనుక నరం కంప్రెస్ అవుతుంది అనుకోండి, ఈ మెడ నుంచి పై ప్రాంతంలో 26 లక్షణాలు కనబడతాయండి. సింపుల్గా చెప్తాను, గుండెలో నొప్పి వస్తుంది, అసిడిటీ లాంటి కండిషన్స్ ఉంటాయి, నాసియా ఫీలింగ్ ఉంటుంది, మీ చెవు వెనకాల కంటికి, ముక్కుకి, నోటికి, గడ్డానికి ఇవన్నీ తిమ్మిర్లు, పోట్లు, మంటలు వస్తాయి, తలనొప్పి వస్తుంది, మైగ్రేన్ కండిషన్స్ ఎక్కువ అవుతాయి, వర్టిగో కండిషన్ కూడా వస్తుంది, అంటే తలంతా తిరిగిపోతున్నట్టుగా అనిపించే లక్షణం కనబడుతుంది, భుజం నొప్పి వస్తుంది, మోచేయి నొప్పి వస్తుంది, 3 ఏళ్ళకి 2 ఏళ్ళకి తిమ్మిర్లు కూడా వస్తాయి, షాకులు కొట్టినట్టుగా కూడా అవుతాయి. ఇలా 42 రకాల వాత లక్షణాలు అన్నీ కూడా కనబడతాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ సివియర్ కండిషన్స్లో ఈ చేతిలో ఉన్న కండరాలన్నీ ఎండిపోయే తత్వం ఉండేటువంటి బ్యారీ లూయిస్ సిండ్రోమ్ లాంటి కండిషన్స్ కూడా కనబడతాయి. పక్షవాతం వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. అదే నడుములో నొక్కుంటే 18 లక్షణాలు కనబడతాయి. లోకలైజ్డ్ పెయిన్, నడుములో నొప్పి వస్తుంది, తొడల వెనకాల, మోకాల వెనకాల, పిక్కల వెనకాల, పాదం అంతా కూడా నొప్పిలు, తిమ్మిర్లు, పోట్లు, మంటలు వస్తాయి. ఇవే కాకుండా గజ్జల ప్రాంతాల నుంచి అంగానికి, అండకోశానికి వెళ్ళి మేల్స్లోనైతే అంగస్తంభన సమస్యలు, శీఘ్రస్ఖలన సమస్యలు కనబడతాయి. అదే ఫీమేల్స్లో అయితే హార్మోనల్ డిస్టర్బెన్సెస్ కనబడతాయి. ఫ్రిజిడిటీ అంటే సెక్స్లో కోరిక లేకపోవడము, ఇవన్నీ లాస్ ఆఫ్ లిబిడో, ఇవన్నీ కూడా కనబడతాయి. వీటితో పాటుగా షాకులు కొట్టేటువంటి, పిక్కలు గట్టిగా పట్టేసేటువంటి లక్షణాలు ఇవన్నీ కూడా కనబడతాయి. అండ్ కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. గోదావరి ఖని నుండి శంకర్ గారు, నమస్తే అండి. హలో శంకర్ గారు. ఓకే, నేను విల్ కంటిన్యూ అండి. L4 అండ్ L5 సమస్యలు అని ఎప్పుడు అంటారు? మనకి స్పైన్ మనం డివైడ్ చేసుకుంటే, అంటే ఈజీగా అండర్స్టాండ్ కావడానికి మనం స్పైన్ని డివైడ్ చేసుకుంటే, నెక్ ప్రాంతంలో ఉన్నదాన్ని సర్వైకల్ స్పైన్ అంటాము, మధ్యలో ఉన్నదాన్ని థొరాసిక్ స్పైన్ అంటాం, దాని కింద లంబార్ స్పైను, సాక్రల్ స్పైను, కాక్సిజియల్ స్పైన్ అంటాం. సో లంబో సాక్రల్ స్పైన్లో మనకి L4, L5 అని నెంబర్స్ ఉంటాయి. ఆ L4, L5 దగ్గర మనకు పుట్టుకతోనే మనకు ఒక వీక్ పాయింట్ ఏర్పడుతుంది. అక్కడ కనుక నరం నొక్కున్నట్లయితే ఇంతకుముందు చెప్పినట్టుగా కాలంతా పాకేటువంటి సయాటికా అనే లక్షణం కనబడుతుంది. అంటే షాకులు కొట్టినట్టు కావడము, తొడల వెనకాల, మోకాల వెనకాల, పిక్కల వెనకాల, పాదం అంతా కూడా తిమ్మిర్లు, పోట్లు, మంటలు రావడం, ఇదంతా కూడా సయాటికా లక్షణాలు అంటాం. సో L4, L5లో సమస్య అంటే అక్కడ ఆస్టియోఫైట్స్ అంటే బోన్ మీద బొమ్మిక పెరిగే తత్వం రావచ్చు, లేదా డిస్క్లో సమస్యనే రావచ్చు. కానీ ఏదైనా అక్కడ ఉన్నటువంటి డిస్కులలో, అక్కడ ఉన్నటువంటి వెన్నెముకలలో, అక్కడ ఉన్నటువంటి నరం మీద ఎక్స్ట్రా ప్రెషర్ పడడం వల్ల, అక్కడ మొత్తం ప్యాథోఫిజియాలజీ మారిపోవడం వల్ల మీకు లక్షణాలన్నీ కనబడడానికి L4, L5 సమస్య. అన్ని ఇంటర్లింక్డ్ లా ఉన్నాయి, అన్ని ఒకదానికొకటి. మన బాడీనే ఇంటర్ కనెక్టెడ్ కదండి, ఒక ఆర్గన్ సపరేట్గా పనిచేయదు. యా, కాలర్తో మాట్లాడదామండి. శంకర్ గారు గోదావరి ఖని నుంచి, నమస్తే అండి. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. శంకర్ గారు నమస్కారం అండి, చెప్పండి. నమస్తే సార్. నమస్తే సార్. చెప్పండి.
Actually, I have spondylitis and sciatica since 5-6 years, sir. ఓకే, అది పోతే సార్ టేకన్ ఆయుర్వేదిక్ ప్రాపర్టీ తీసుకున్నాను. ఆయుర్వేదంలో ఏం తీసుకున్నారు? ఆయుర్వేదంలో వరంగల్లో పమ్లపర్తి మన నొక్కించుకున్నారా? సార్ దగ్గర తీసుకున్నాను సార్. ఒక్కసారి అది నొక్కడం వల్ల అది ట్రీట్మెంట్ అయిపోదు సార్, మొత్తం అయిపోదు. అది ఒక ప్రొసీజర్ అండి. యాక్చువల్గా ఏంటంటే మనము వ్యాధి తీవ్రతను బట్టి మనం ట్రీట్మెంట్స్ చేయాలి. నార్మల్గా ఏంటంటే 4 స్టేజీలుగా ఉంటుందండి. ఫస్ట్ స్టేజ్లో ఏంటంటే లోకలైజ్డ్ పెయిన్ మాత్రమే ఉంటుంది, అంటే నడుములో మాత్రమే నొప్పి వస్తుంది. ఆ స్టేజ్లో మీకు నొప్పిగోలి అవసరం ఉండదు. రెండో స్టేజ్లో ఏంటంటే నడుములో వచ్చిన నొప్పి కాస్త తొంటి దాకా వస్తుంది, లేదా మోకాల దాకా మీకు నొప్పి వస్తుంది. ఆ స్టేజ్లో మీరు నొప్పిగోలి కంపల్సరీ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మూడో స్టేజ్లో నడుములో వచ్చిన నొప్పి కాలంతా పాకేటువంటి సయాటికాగా మారిపోతుంది. ఇంకా దీంతో పాటుగా మీ తిమ్మిర్లు, పోట్లు, మంటలన్నీ కూడా ఆడవుతాయి. ఆ స్టేజ్లో మీరు నొప్పిగోలి వేసుకున్నా పనిచేయదు. నాలుగో స్టేజ్లో మీరు దగ్గినా తుమ్మినా కానీ నొప్పి ఎక్కువవుతుంది. నవ్వినా, పడుకొని పక్కకు తిరగాలన్నా, లేదా మీరు కాన్షియస్గా ఉన్నా కొంచెం నడవాలన్నా కానీ షాకులు కొడుతూ ఉంటుంది, ఎలక్ట్రికల్ షాకులు లాగా వస్తూ ఉంటుంది, లేదా యూరిన్ మీద, మోషన్ మీద కూడా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. అలాంటి స్టేజ్ 4వ స్టేజ్. ఆ స్టేజ్లో కంపల్సరీగా ఇక మీకు యూరిన్ మీద, మోషన్ మీద ఎఫెక్ట్ పడితే సర్జరీకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను. ఇప్పుడు చెప్పిన ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఎర్లీ 4th స్టేజ్ దాకా కూడా ఆయుర్వేద చికిత్సా విధానాలు అనేటువంటివి, ముఖ్యంగా మేము చేసేటువంటి మేరు చికిత్స, మర్మ చికిత్సా పద్ధతుల ద్వారా ఇప్పటికీ 7 లక్షల మందికి ట్రీట్మెంట్ ఇచ్చాము. 3 లక్షలకు పైగా సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాం. సో ఒకసారి మీరు స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకొని రండి. లేదా మీరు vardhanayurveda.com వెబ్సైట్ని విజిట్ చేయండి, అక్కడ కూడా బుక్ అండ్ అపాయింట్మెంట్ అని ఉంటుంది. ఒకసారి చూసేసి మీరు రావడానికి ప్రయత్నం చేయండి. మేము మీకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి, సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. రైట్, మరో కాల్ ఉన్నాను, వారితో మాట్లాడదాం. హైదరాబాద్ నుండి సుధాకర్ గారు, నమస్తే అండి, మీ ప్రాబ్లం చెప్పండి. సార్ నమస్కారం అండి. సార్ నాది 2 years నుంచి వెళ్ళి బ్యాక్ పెయిన్ ప్రాబ్లం సార్. ఓకే, అది ఏది నరము బ్యాక్ లెఫ్ట్ నుండి కాలు పిక్కల వరకు పెయిన్ వస్తుంది, ఫీవర్ వచ్చినట్టు ఉంటుంది సార్. ఓకే, ఇటు మెసిలినా, నడిచినా, లేచినా, కూర్చున్నా పెయిన్ వస్తుంది సార్. ఏం పని చేస్తుంటారు? సార్ నేను సెక్యూరిటీ సూపర్వైజర్ సార్. ఓకే, అంటే ఎక్కువ నిలబడాలా, కూర్చోవాలా? స్టాండింగ్ ఉంటుంది, సిట్టింగ్ ఉంటుంది సార్. మరి ఎక్సర్సైజ్లు ఏమైనా చేస్తున్నారా, ఏమైనా ట్రీట్మెంట్ తీసుకున్నారా, ఎట్లా? ట్రీట్మెంట్ ఏం తీసుకోలేదు సార్. నేను ఎంఆర్ ఎక్స్రే తీసుకుంటే నీకు L5 కొంచెము డిస్టర్బెన్స్ అయింది, దాన్ని సెట్ చేయాలంటే ఏం చేయాలంట? ఆపరేషన్ చేయాలంటనా? చేయాలన్నారు సార్. ఓకే సార్, ఇక్కడ 100కి 95 మందికి సర్జరీలు అవసరం లేదండి. ఎక్స్రేలలో, ఎంఆర్ఐలలో కనబడేదంతా కూడా కరెక్ట్ అయినటువంటి విషయం కాదు. ఒక్క ఎక్స్రే కరెక్ట్గా రావాలంటే 2500 ఎక్స్రేలు చేయాలి. ఎంఆర్ఐలో ఏంటంటే 75% ఆఫ్ ఎంఆర్ఐ ఈజ్ రాంగ్. ఎందుకంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ వేరే తిరిగా ఉంటుంది. ఎంఆర్ఐలో చాలా ఎక్కువగా ఉన్నట్టు కనబడుతుంది, కానీ మీకు లక్షణాలు అస్సలు కనబడకపోవచ్చు. ఎంఆర్ఐలో అసలు ఏమీ ఉండనట్టుగా కనబడుతుంది, కానీ మీకు చాలా ఎక్కువ లక్షణాలు కనబడవచ్చు. కాకపోతే ఇప్పుడున్న సిస్టమ్ ఎలా నడుస్తుంది అని అంటే, మీ ఎక్స్రేని చూసి, ఎంఆర్ఐని చూసి ట్రీట్మెంట్లు చేస్తున్నారే కానీ శాస్త్రము, ఆయుర్వేదము ముఖ్యంగా మీ శరీర ధర్మాన్ని బట్టి, మీకు కలిగే లక్షణాలను బట్టి ట్రీట్మెంట్ ఇవ్వని చెప్తుంది. కాబట్టి ఎందుకు మేము సక్సెస్ అవుతున్నాము, ఎందుకు మేము 95% ఆఫ్ బ్యాక్ పెయిన్ వాళ్ళకి ట్రీట్మెంట్స్ సర్జరీ లేకుండా చేయగలుగుతున్నాము అని అంటే, అది మీ శరీర ధర్మాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తున్నాం. కాబట్టి మీకు కూడా మంచి ట్రీట్మెంట్ ఇద్దాము. కాకపోతే మీరు చేసే వృత్తి, విద్యా, వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో, ఆక్యుపేషన్ కూడా ఒక కారణమే అండి బ్యాక్ పెయిన్కి. ఆక్యుపేషన్ ఇండ్యూస్డ్ బ్యాక్ పెయిన్ అంటాము. అలా మీరు కంటిన్యూస్గా నిలబడ్డా, కంటిన్యూస్గా కూర్చున్నా ఆల్రెడీ డ్యామేజ్ అయినటువంటి బ్యాక్ మీద ఇంక ఎక్స్ట్రా ప్రెషర్ పడుతుంది, కాబట్టి ఆటోమేటికలీ పెయిన్ ఎక్కువ అవుతుంది. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే, మీ డైటు, ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్, పోస్చర్ మేనేజ్మెంటు, లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. మేము ఒక టర్మ్ కాయిన్ చేసాము, డీల్ ఫ్రేమ్వర్క్ అంటాం దీన్ని. డైట్ మేనేజ్మెంట్, ఎక్సర్సైజ్ మేనేజ్మెంట్, ఆర్ట్ ఆఫ్ పోస్చర్ మేనేజ్మెంట్, లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, ఇవి కనుక కరెక్ట్గా పాటిస్తే అసలు మీకు వెన్నునొప్పే రాదు. వెన్నునొప్పి వచ్చినా మీరు సర్జరీ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ డీల్ ఫ్రేమ్వర్క్ని పాటిస్తే సర్జరీ చేయించుకున్న వాళ్ళు కూడా బాగవుతారు. కాబట్టి ఇదంతా ఏంటి అని తెలుసుకోవాలి అన్నా, లేకుంటే మీరు ఏ స్టేజ్లో ఉన్నారనేది తెలుసుకోవాలన్నా, ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రండి. ఫెయిల్డ్ బ్యాక్ సర్జరీ సిండ్రోమ్ అంటే ఏంటండి? ఒకటండి, అంటే నార్మల్గా సర్జరీ చేసే కంటే ముందు ఏదైతే నొప్పి ఉంటుందో దాని
తీవ్రత ఏదైతే ఉంటుందో ఆ తీవ్రత సర్జరీ చేసిన తర్వాత ఇంకా చాలా ఎక్కువగా పెరిగిపోవడం. సో సర్జరీ ఫెయిల్ అయిపోయిన వాళ్ళకి నార్మల్గా ఏంటంటే ఇండియాలో 3 లక్షలకు పైగా స్పైనల్ సర్జరీస్ జరుగుతాయి ప్రతి ఏడాది. దాంట్లో 1,50,000కు పైగా అంటే 50% కన్నా ఎక్కువ ఫెయిల్డ్ బ్యాక్ సర్జరీ సిండ్రోమ్కే దారితీస్తూ ఉంటాయి. సో పేషెంట్స్ ఏంటంటే ఫస్ట్ ఇంతకుముందు నొప్పి ఎక్కువగా ఉండేది, సర్జరీకి వెళ్ళాను, నొప్పిని భరించలేక సర్జరీకి వెళ్ళాను అంటారు. వచ్చాక సర్జరీ తర్వాత వచ్చాక ఇంకా నొప్పి ఇంకా తీవ్రమైపోయింది, దాని కాంప్లికేషన్స్ ఇంకా ఎక్కువైపోయాయని చెప్తూ ఉంటారు. దీన్ని ఫెయిల్డ్ బ్యాక్ సర్జరీ సిండ్రోమ్ అంటారు. నార్మల్గా సర్జరీకి ఎప్పుడు వెళ్ళాలి అనేది చాలా పెద్ద క్వశ్చన్ అండి, మిస్టరీగా ఉంటుంది. సో సర్జరీకి ఎప్పుడు వెళ్ళాలి? రెడ్ ఫ్లాగ్ సైన్స్ లేదా వార్నింగ్ సైన్స్ కనబడ్డప్పుడు మాత్రమే సర్జరీకి వెళ్ళాలి. అలా అన్నప్పుడు రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటే ఏంటి, వార్నింగ్ సైన్స్ అంటే ఏంటి అనేది మళ్ళీ క్వశ్చన్ వస్తుంది. దాంట్లో యూరిన్ మీకు తెలియకుండా జారిపోవడము లేదా యూరిన్ ఆగిపోవడం, ఇన్కాంటినెన్స్ ఆఫ్ యూరిన్ అంటారు. మోషన్ మీకు తెలియకుండా జారిపోవడము లేదా మోషన్ ఆగిపోవడము, ఇన్కాంటినెన్స్ ఆఫ్ మోషన్ అంటారు. లేదా క్యాన్సర్ లాంటి కండిషన్ నుండి బ్యాక్ పెయిన్ కండిషన్ ఎక్కువ అవ్వడం, లేదా ఫీవరు విత్ చిల్స్ ఇవన్నీ కూడా ఉండి బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉండడం, లేదా హెచ్ఐవి ఎయిడ్స్ లాంటి కండిషన్ నుండి అంటే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ స్టేట్లో ఉండి మీకు బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉండడం, అలాంటి కండిషన్స్లో మాత్రమే సర్జరీకి వెళ్ళాలి. ప్లస్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయింది, మీకు స్పైన్ మొత్తం డ్యామేజ్ అయింది, అలాంటి కండిషన్లో కూర్చొని యోగా చేయమన్నా, కూర్చొని ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకోమన్నా అది కరెక్ట్ పద్ధతి కాదు. ఇతర వైద్య విధానాలు ముఖ్యంగా అలోపతి సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఎమర్జెన్సీలో సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్స్ ఇస్తుందండి. అలా మనకి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కానీ ఇతర ఫ్రాక్చర్స్ కానీ అయినప్పుడు అటు వెళ్ళొచ్చు, అది కంపల్సరీగా వెళ్ళాలి. కానీ సర్జరీకి వెళ్ళే ముందు కంపల్సరీగా సర్జరీ లేకుండా మనం ఏదైనా ఉపచారాలు ఉన్నాయా అని వెతికి దాని తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్స్ తీసుకొని అప్పుడు మనం సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుంది. అంతెందుకండి, సర్జికల్ టెక్స్ట్ బుక్స్లో కూడా ఫస్ట్ రాసే పాయింట్ 1 సంవత్సర పర్యంతము నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ అన్నీ తీసుకున్న తర్వాత లేదా మీకు రెడ్ ఫ్లాగ్ సైన్స్ వార్నింగ్ సైన్స్ కనబడ్డప్పుడు మాత్రమే సర్జరీకి వెళ్ళమని రాస్తారు. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే 100 మందిలో 95 మందికి సర్జరీలు జరుగుతున్నాయి, 5గురికి మాత్రం వదిలివేయబడుతున్నారు. WHO ప్రకారం కూడా ఓన్లీ 5% ఆఫ్ బ్యాక్ పెయిన్ రిక్వైర్ సర్జరీ అని చెప్తారు. అంటే 95% వాళ్ళకి నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ అయినటువంటి ఆయుర్వేద చికిత్సా విధానాల ద్వారా సర్జరీ లేకుండా మంచిగా చేయగలము అని అదే స్టేట్మెంట్లో తెలిసిపోతుంది. కాబట్టి ఇక్కడ ఎన్నుకునే మార్గము 2 మార్గాలు ఉంటాయి ఆల్వేస్. ఒకటి అందరు నడిచే మార్గము, కొందరు మాత్రమే నడిచే మార్గం. ఒకటి రైట్ మార్గము, ఒకటి రాంగ్ మార్గం. రైట్ని ఎన్నుకుంటారా రాంగ్ని ఎన్నుకుంటారా అనేది పేషెంట్స్ ఇష్టం మీదనే ఆధారపడి ఉంటుంది. స్పైనల్ కేర్తో పాటు ఇంకా ఏ ప్రాబ్లమ్స్కి మీరు ట్రీట్మెంట్స్ అందిస్తారు? మాది ఈ జూలై వస్తే 25 years ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ అండి. దీంట్లో మేము సూపర్ స్పెషాలిటీ స్పైనల్ కేర్ చేస్తున్నాము. దీంతో పాటుగా మల్టీ స్పెషాలిటీ స్కిన్ కేర్ అంటే సోరియాసిస్, ఎగ్జిమా లాంటి కండిషన్స్కి ట్రీట్మెంట్స్ ఇస్తాము. ఆర్థో కేర్ అంటే ఆర్థరైటిస్ లాంటి కండిషన్స్, దాంట్లో మోకాళ్ళ నొప్పులు అంటే ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్ లాంటి కండిషన్స్కి ట్రీట్మెంట్స్ ఇస్తాము. సెక్షువల్ ప్రాబ్లమ్స్, మేల్ అండ్ ఫీమేల్ సెక్షువల్ ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్స్ ఇస్తాము. మేల్ అండ్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీకి ట్రీట్మెంట్స్ ఇస్తాము. గ్యాస్ట్రో అండ్ లివర్ కేర్ చేస్తాము. ముఖ్యంగా జాండీస్ లాంటి కండిషన్స్, లివర్ సిరోసిస్ లాంటి కండిషన్స్కి ట్రీట్మెంట్స్ ఇస్తాము. అండ్ క్యాన్సర్స్ లాంటి కండిషన్స్కి కూడా ట్రీట్మెంట్స్ ఇస్తాము. రీజువినేషన్ అండ్ మసాజ్డ్ బేస్ థెరపీస్ కూడా ఉంటాయి. ఇదే కాకుండా ఆరోగ్యవంతులని ఇంకా ఆరోగ్యంగా ఎలా ఉంచాలి అని చెప్పబడేటువంటి రసాయన చికిత్సలు అండ్ సెక్షువల్ స్ట్రెంగ్త్ బాగా ఉండడానికి వాజీకరణ చికిత్సలు కూడా మా దగ్గర స్పెషాలిటీ అండి. అండి, బేసిక్గా ఆయుర్వేదం అన్నప్పుడు చికిత్సలు మేరు చికిత్స, మామ చికిత్స, అలాగే మసాజెస్ ఇవి ఉంటాయి కదా, సిట్టింగ్స్ అని చెప్తుంటారు. సో ఎన్నో సిట్టింగ్ నుంచి వాళ్ళకి రిలీఫ్ కనిపిస్తుంది అంటారు? ఒకటండి, సింపుల్గా చెప్తాను, కాంప్లెక్స్ చేయకుండా. నార్మల్గా మన దగ్గర 18 days ప్రోగ్రామ్స్, 28 days ప్రోగ్రామ్స్, 45 days ప్రోగ్రామ్స్ ఉంటాయి. 18 days ప్రోగ్రామ్ అంటే తక్కువ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి 18 days, సివియర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి 45 days. 45 days వాళ్ళకి కూడా 1 week 2 weeksలో చేంజెస్ కనబడిపోవాల్సిందే. ఆయుర్వేదం ట్రీట్మెంట్ చాలా స్లో, 6 నెలలు ఆగండి, సంవత్సరం ఆగండి, మీకు చేంజెస్ కనబడతాయి అని చెప్పేది కాదు. కొందరికి 2వ రోజు 3వ రోజే చేంజెస్ రావచ్చు, కొందరికి వారం రోజులు పట్టవచ్చు. కానీ డ్యూరింగ్ దాట్ ప్రాసెస్ మేము వాళ్ళకి ఒకవేళ
70-80% రిజల్ట్ వస్తుంది మా చేతిలో అని చెప్పినప్పుడు దాంట్లో 10-30% చాలా తొందరగానే వస్తుంది. మిగతాది రావడానికి బాడీ అక్లిమటైజ్ కావాలి, బాడీ రీజువినేట్ కావాలి. ఆ రీజువినేషన్ ప్రాసెస్కి కొంచెం టైం పట్టొచ్చు. అండ్ అది అన్ని సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్లో కూడా ఉంది. సర్జరీ అయిపోగానే కోలుకొని మ్యారథాన్కి అయితే వెళ్ళిపోలేం కదా, ఇది కూడా అంతే. సో ఏదైనా బాడీని అక్లిమటైజ్ చేసేటువంటి వ్యవస్థ, ఆ వ్యవస్థలో శరీర, ఇంద్రియ, సత్వ, ఆత్మ అన్నీ కూడా బాగుంటేనే కదా జీవితం బాగుండేది. నివారణోపాయాలు ఏమన్నా ఉంటాయంటారా రాకుండా ఉండేందుకు చేయడానికి? దాంట్లో మెయిన్గా డైట్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పెరుగు తినొద్దు, ఆలుగడ్డ, వంకాయ, గోంగూర తినొద్దు, లేదా చేపలు లాంటి ఫుడ్స్ తినొద్దు, లేదా ఇవన్నీ తినకూడదు అని చెప్తూ ఉంటాం. అవన్నీ ఎందుకు తినకూడదు ఇంకొక ప్రోగ్రాంలో చెప్తాను. కానీ తినాల్సిన విషయాలు ఏంటంటే కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకోవాలి. నాన్ వెజిటేరియన్స్ అయితే మరీ మంచిది, మటన్, కీమా, తలకాయ కూర, కాళ్ళ షెర్వా ఇలాంటివి బాగా తీసుకోవాలి. వెజిటేరియన్స్ అయితే మాత్రం పాలు లేదా పాలతో తయారయ్యేవి ఏదైనా తీసుకోవచ్చు, లేదా సోయా బీన్స్, సోయా మిల్క్ ఇలాంటివి తీసుకోవాలి. సన్లైట్లో ఉండడం మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వైటమిన్ డికి బోన్ డెన్సిటీకి చాలా దగ్గర రిలేషన్షిప్ ఉంటుంది. బోన్ డెన్సిటీ స్ట్రాంగ్గా ఉంటే చాలా మంచి పాయింట్ అండి. బోన్ డెన్సిటీ స్ట్రాంగ్గా ఉంటే మీ వాతం ఎప్పటికీ నార్మల్గా ఉంటుంది. బోన్ డెన్సిటీ వీక్ అయిపోయింది, బోన్ వీక్ అయిపోయింది, అస్థిధాతు క్షయం అయింది అని అంటే వాతం చాలా పెరిగిపోతుంది. వాతం పెరిగితే 42 రకాల వాత లక్షణాలు వస్తాయి. నొప్పులు, తిమ్మిర్లు, పోట్లు, మంటలు వస్తాయి. 80 రకాల వాత వ్యాధులు వస్తాయి. దాంట్లో పక్షవాతం కూడా రావచ్చు. గాట్ ఇట్. థ్యాంక్ యూ వర్ధన్ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ టుడే. సో మచ్. ఇవి ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఎలాంటి చికిత్సలు ఉన్నాయి, ఆపరేషన్ వరకు వెళ్లకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి వివరించినందుకు థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.